ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. 2024 మేలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని ఎలా ఫిల్ చేయాలనేటువంటిది మనం ఇప్పుడు గమనిద్దాం. నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ ఇన్ బ్లాక్ లెటర్స్. సో మా కాన్స్టిట్యుయెన్సీ పేరు, నెంబరు వేయాలి. ఇక్కడ ఆత్మకూరు అని రాసాం, దాని నెంబరు 115 అని కూడా ఇచ్చున్నాం. డేట్ ఆఫ్ పోల్, పోలింగ్ జరిగేటువంటి ఆ డేట్ రాయాలి. సో 13వ తేదీ జరుగుతుంది కాబట్టి మనకి 13 మే 2024. తర్వాత నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. సో పోలింగ్ స్టేషను పేరు రాయాలి, అది వాళ్ళు ఆ టయానికి ఇస్తారు. సో మనకి ఏదైతే అలాట్మెంట్ అవుతుందో అది రాయాలి. నెక్స్ట్ వెదర్ లొకేటెడ్ ఇన్, అది మనకి ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషను గవర్నమెంట్దే, ప్రైవేట్ బిల్డింగా, టెంపరీ స్ట్రక్చరా. సో మనకి ఎక్కువగా గవర్నమెంట్దే ఇస్తారు కాబట్టి స్కూల్స్ కాబట్టి గవర్నమెంట్ అని రాసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్ ఇఫ్ ఎనీ. మనకు సాధారణంగా ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, మిగిలినటువంటి అంటే ఏపీఓ ఒకరు, మిగిలిన నలుగురు వచ్చేసి ఓపీఓని ఇస్తారు. వీళ్ళు ఎవరైనా ఒకవేళ మిస్ అయితే అంటే రాలేకపోతే అప్పుడు లోకల్ అవసరాన్ని బట్టి లోకల్ వాళ్ళని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా జరిగితే దాని డీటెయిల్స్ ఇవ్వాలి. సో మనకేం లేదు కాబట్టి సాధారణంగా అట్లా జరగదు కాబట్టి నిల్ అని రాస్తాము. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్ మేడ్ ఇన్ ద ఆబ్సెన్సీ ఆఫ్ డెలే అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ అండ్ ద రీజన్స్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్. సో ఇది కూడా మనకి ఎక్కువగా నిల్గానే వస్తుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మనం ఎన్ని తీసుకుంటున్నాము అనేది మనం ఇక్కడ చూపించాలి. నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్. సో మనం సాధారణంగా ఒకటి తీసుకుంటాం కాబట్టి ఒకటి వేసాము. సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్, ఆ యూనిట్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని మనం వేయాలి. నెంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్స్ యూజ్డ్. సో ఎన్ని అవి వాడుతున్నాం అనేది ఒకటే కాబట్టి ఒకటి వేసాము. దాని కింద సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్ యూజ్డ్, ఆ యూనిట్కి ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్కి ఉన్నటువంటి నెంబర్ని వేసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్. మనకి ఆ పేపర్ సీల్స్ ఎన్ని ఇస్తారో దాన్ని ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవడం. సీరియల్ నెంబర్స్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, వాటి యొక్క సీరియల్ నెంబర్స్ని ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్. మరి మనకి స్పెషల్ ట్యాక్స్ కూడా ఇవ్వబడతాయి. ఉదాహరణకి ఇక్కడ 3 అని వేస్తున్నాను, వాటి యొక్క సీరియల్ నెంబర్స్ కూడా ఇక్కడ రాస్తున్నాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ 3 ఇచ్చారు, వాటిలో ఎన్ని వాడాము, 1 వాడాము. ఆ వాడిన నెంబర్ కింద వేస్తాం. సీరియల్ నెంబర్స్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ 1 కాబట్టి దానికి సంబంధించిన నెంబరు వేసాము. ఇక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఎప్పుడు కూడా మనకి ఏవైతే ఐటమ్స్ ఇచ్చినారో వాటి మీద నెంబర్లు ఉంటే ఆ నెంబర్లన్నీ కూడా మనం రాసి పెట్టుకోవడం మంచిది, సరేనా? అది. నెక్స్ట్ సీరియల్ నెంబర్స్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ రిటర్న్ యాజ్ అన్యూజ్డ్. ఇప్పుడు 1 వాడాము 3లో, మిగిలిన 2 రిటర్న్ చేస్తాం కాబట్టి వాటి యొక్క నెంబర్లు కూడా ఇక్కడ వేసాము. అప్లికబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్స్ వేర్ వీవీప్యాట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. మనం ఎన్ని వాడుతున్నాం, 1 వాడుతున్నాం కాబట్టి 1 వేసినాం. నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్డ్ అని 1. సీరియల్ నెంబర్స్ ఆఫ్ ప్రింటర్స్, దాని మీద ఉన్నటువంటి నెంబరు నేను ఉదాహరణకి అక్కడ వేసాను, అది అట్లా వేయాలి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్స్. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్స్. మనం ఆ పోలింగ్ ఏజెంట్స్ ఎంతమందిని నియమించామనేటువంటిది ఆ నెంబర్ ఉదాహరణకు 4 వేసాను. ఇక్కడ అసెంబ్లీకి వేరేగా, పార్లమెంట్ వేరేగా మనం నియమించుకోవాలి. అయితే ఈ ఫామ్ కూడా అసెంబ్లీకి, పార్లమెంట్కి వేరువేరుగా ఫిల్ చేయాలి. సో ఇక్కడ నేను ఉదాహరణకు 4 వేసాను. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. నువ్వు
యాక్చువల్ పోల్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఏజెంట్స్? ఇద్దరు వేసాను, 2 వేసాను. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ అరైవ్డ్ లేట్. జరుగుతూ ఉంది పోలింగ్, మధ్యలో ఒక అతను వచ్చాడు ఏజెంట్గా, సో అతను ఒకటిని చూపించాము. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్. మనం క్లోజ్ చేసేటప్పుడు, పోలింగ్ క్లోజ్ చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 వేసాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్. సో మనకి ఆ పోలింగ్ స్టేషన్కి ఎన్ని ఓట్లు ఉన్నాయో అది రాయాలి అక్కడ. ఉదాహరణకు 950 రాశాను. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓట్ అకార్డింగ్ టు మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్. సో మనం అక్కడ ఎంతమందికి మనం మార్క్ పెట్టి అలౌ చేస్తున్నామో అది రాయాలి. 863 ఉదాహరణకి అది వేసాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్ ఫామ్ 17A. ఫామ్ 17A రిజిస్టర్లో మనం ఓటర్ యొక్క సీరియల్ నెంబరు అవన్నీ రాసుకుంటాం కదా, వాటిని చూసి ఎన్ని ఓట్లు పోల్ అయినాయో చూసుకుని పైన చెప్పిన దానికి కింద చెప్పిన ఇప్పుడు 17A దానికి ఈక్వల్ కావాలి. సో 863. ఇంకా నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ది ఓటింగ్ మిషన్. మనం మళ్ళీ ఓటింగ్ మిషన్లో కూడా చూడాలి, దాంట్లో కూడా ఇదే నెంబర్ వచ్చి ఉండాలి, 863. నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్ ఇఫ్ ఎనీ. ఎవరైనా ఎంటర్ చేసుకున్న తర్వాత పేరు నేను ఓటు వేయనని రిఫ్యూజ్ చేసి వెళ్ళిపోతే, అలాంటి ఒకవేళ ఉంటే ఆ కేసు వేయడం, లేదంటే మామూలుగా నిల్లనే పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏపీఓ సిగ్నేచర్ ఆఫ్ ది ఫస్ట్ పోలింగ్ ఆఫీసరు. సో తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే ఇన్ఛార్జ్ ఓపీఓ సిగ్నేచరు. సో 17A ఇన్ఛార్జ్ ఓపీఓ సిగ్నేచరు. ఎవరైతే 17A ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. ఇక దిగువన చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్. ఎంతమంది పురుషులు, ఎంతమంది ఆడవారు, స్త్రీలు వేశారు. థర్డ్ జెండర్ ఏమైనా ఉంటే దాన్ని నోట్ చేయడం, లేదంటే నిలబెట్టేయడం. టోటల్ మెన్ ఉమెన్ కలిసి మొత్తం ఎంతమంది, సో అక్కడ వేసాము. నెక్స్ట్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఏమైనా వస్తే వాటిని నెంబరు, అంటే ఎన్ని ఛాలెంజ్ ఓట్స్ పడ్డాయి అనేది దాన్ని ఎంటర్ చేయాలి. మనకైతే లేదు కాబట్టి నెంబర్ అలౌడ్ నిల్లు, నెంబర్ రిజెక్టెడ్ నిల్లు, అమౌంట్ 458 రూపీస్ అమౌంట్ కట్టింది దానికి నిల్లు అని పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీసీ. ఇది సాధారణంగా ఎక్కువగా నిల్లే ఉంటుంది. నెక్స్ట్ లివింగ్ ఇన్ అదర్ కంట్రీస్ సంబంధించినటువంటిది, ఇతర దేశాల్లో ఉంటూ మన ఇండియాకి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ అంటాము. నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్, అది కూడా సాధారణంగా నిల్లే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపానియన్స్ సహాయంతో ఎంతమంది వేశారు, వాళ్ళ యొక్క నెంబర్ వేయాలి. సో లేకపోతే నిలబెట్టాలి. నెంబర్ ఆఫ్ ఓటర్స్ కాస్ట్ ప్రాక్సీ ఓట్స్ ఎన్ని అయినాయి, పోల్ అయినాయి. ఒకవేళ ఉంటే నెంబర్ వేస్తాము, లేదంటే నిలబెడతాము. ప్రాక్సీ ఓట్స్ అంటే ఈ సైనికులకి, వాళ్ళ తరఫున వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టెండర్ ఓట్స్ ఏమన్నా అలో చేస్తుంటే వాటి యొక్క నెంబర్ లేదంటే నిలబెడతాం. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్స్ యాజ్ టు దేర్ ఏజ్ అబ్టైన్. ఈ ఏజ్ అబ్జెక్షన్ పరంగా వచ్చినటువంటి ఏమైనా జరుగుంటే వాటి యొక్క నెంబర్ వేయడం లేదా నిలబెట్టడం. హూ రిఫ్యూజ్డ్ టు గివ్ సచ్ డిక్లరేషన్. ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చుంటే వాటి యొక్క వాళ్ళ నెంబరు అంటే ఎంతమంది లేదంటే నిలబెట్టేయడం. వెదర్ ఇట్ వాజ్ నెసరీ టు అడ్జర్న్ ద పోల్ అండ్ ఇఫ్ సో ద రీజన్స్ ఫర్ సచ్ అడ్జర్న్మెంట్. సో ఏదైనా కారణాల వల్ల ఇబ్బంది అయినట్లయితే సో వాటికి కూడా మనము రీజన్స్ రాయడం లేదంటే నిలబెట్టడం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కాస్ట్ ఇన్ ఎవ్రీ 2 hours. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 7 నుంచి 9 దాకా ఎంతమంది పోల్ అయినాయి, 9 నుంచి 11కి, 11 నుంచి 1 గంటకి, 1 గంట నుంచి 3 గంటకి, 3 నుంచి 5. సో మనకు ఒకవేళ నోటిఫికేషన్లో 6 కానీ ఇచ్చినట్లయితే 6 దాకా చేయాలి. ఇక్కడ మేల్ ఫీమేల్ సెపరేట్ చూపించాలి, టోటల్ కూడా చేయాలి. ప్రతి 2 hours ఎన్ని ఓట్లు పోల్ అయినాయో ఒక కాలంలో వేస్తున్నాం చూడండి. 150, 185, 190, 180, 158. ఇది ప్రతి 2 hours లెక్కన వేసుకున్నాం. అదే వాటిని టోటల్ ప్రకారం టోటల్ అడుగుతుంటారు కాబట్టి 150, నెక్స్ట్ 4 hours 335, నెక్స్ట్ 6 hours 525, అట్లా 705, టోటల్గా 863 పోల్ అయినాయి. దీని కూడా పర్సంటేజ్ కూడా మనం రాసి పెట్టుకుంటే మంచిది, ఎక్కువ పర్సంటేజ్ కూడా అడుగుతారు అన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే కాలం ఉంది, సీరియల్ నెంబరు, నేమ్ అండ్ డిసిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీసర్ విజిటింగ్. సో ఎవరైనా అబ్జర్వర్ కానీ, డిఓ కానీ, ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ, సెక్టర్ మెజిస్ట్రేట్ కానీ, జోనల్ మెజిస్ట్రేట్ కానీ, ఇట్లాగా పెట్రోలింగ్ మెజిస్ట్రేట్ కానీ ఎవరైనా విజిటింగ్కి వచ్చినప్పుడు వారి యొక్క పేరు అక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనం ఎంతమంది వస్తే అంతమంది, టైమ్ ఆఫ్ విజిట్, ఏ టైంకి వచ్చారు, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ రాస్తాము. పీస్ఫుల్, శాంతియుతంగా జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ విజిట్, వాళ్ళు వచ్చే టయానికి ఎన్ని ఓట్లు పోల్ అయినాయో యాజ్ పర్ 17 ఫాము అండ్ యాజ్ పర్ ఈవీఎం. సో 17 ఫామ్ అంటే లిస్ట్ ప్రకారం ఎన్ని అయినాయి, అదేవిధంగా ఈవీఎంలో కూడా ఎన్ని అయినాయి, వాటి యొక్క నెంబర్స్ వేసి పెట్టున్నారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ అట్ ద క్లోజింగ్ అవర్ ఆఫ్ ది పోల్ టు ఎలక్టర్స్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. మనకి లాస్ట్ 5 లేదా 6 గంటలకి క్లోజింగ్ టైం ఇస్తారు కదా సాయంత్రము. ఆ టైంకి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ టైంకి మనం ఏం చేస్తామంటే ఆ క్యూలో లాస్ట్ నిలబడిన వ్యక్తి నుంచి మనం స్లిప్స్ ఇచ్చుకుంటూ రావాలి. నేను ఉదాహరణకు 10 మంది ఉన్నారు, ఆ 10 మందికి స్లిప్స్ మనం విత్ సిగ్నేచర్ అది పిఓ సైన్ చేసి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైమ్ అట్ విచ్ పోల్ ఫైనలీ క్లోజ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ సచ్ ఎలక్టర్ కాస్ట్ హిజ్ ఆర్ హర్ ఓటు. ఏ టయానికి 5:15కి క్లోజ్ చేశారా, 6:15 క్లోజ్ చేశారా అనేది మనకి ఎంత టైం అయితే ఆ టైం వేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్యాన్వాసింగ్ విత్ ఇన్ 100 మీటర్స్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ ఏమైనా జరిగిందా, క్యాన్వాసింగ్ నీళ్ళు, ఇంపర్సనేషన్ ఆఫ్ వాటర్స్, సో నీళ్ళు. సో ఇవన్నీ కూడా సాధారణంగా అన్నీ కూడా నీళ్ళే జరుగుతూ ఉంటాయి. ఫ్రాడ్యులెంట్ defacing, destroying or removal of the list of notice or other documents at the polling station జరిగినాయి అయ్యే నీళ్ళు రాయడం. బ్రేవింగ్ ఆఫ్ వాటర్స్, భయభ్రాంతులు గురి చేసిన నీళ్ళు. ఇంటిమిడేషన్ ఆఫ్ వాటర్స్ అండ్ అదర్ పర్సన్స్ నీళ్ళు. బూత్ క్యాప్చరింగ్ ఏమైనా జరిగిందా, నీళ్ళు ఉంటే ఏవైనా వీటిలో జరిగితే వాటి గురించి రాయడం, లేదంటే నీళ్ళు. వాజ్ ద పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ బై రేట్, ఓపెన్ వైలెన్స్, న్యాచురల్ కెలామిటీ, బూత్ క్యాప్చరింగ్, ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మిషను, ఎనీ అదర్ కాజ్. ఏదైనా జరిగితే వాటి గురించి రాయడం, లేదంటే నీళ్ళని రాసిపెట్టేది. ఒకవేళ ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మిషన్ కానీ జరిగితే వాటి రీజన్స్ రాసి వాటి మిషన్స్ మార్చుకుందాం ప్రయత్నం చేయాలి. వాజ్ ద పోల్ వైటేటెడ్ బై ఎనీ ఓటింగ్ మిషన్ యూజ్ ద పోలింగ్ స్టేషన్ హ్యావింగ్ బీన్ unlawfully taken out of the custody of the presiding officer నీళ్ళు. accidentally or intentionally lost or destroyed నీళ్ళు. డ్యామేజ్ ఆర్ ట్యాంపర్డ్ విత్ ఏమైనా జరుగుంటే రాయాలి, లేదంటే నీళ్ళని రాసేయడమే. సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ది క్యాండిడేట్ ఆర్ ఏజెంట్స్, వాళ్ళ నుంచి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, నీళ్ళు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అది కూడా నీళ్ళే. రిపోర్ట్ మిస్టేక్స్ అండ్ irregularities committed if any at the polling station తప్పులు జరిగినా వాటి గురించి రాయడం, లేదంటే నిలబెట్టడం. whether the declarations have been made before the commencement of the poll and if necessary during the course of poll when a new voting machine is used and at the end of the poll is as necessary. సో దీనికి ఎస్ పెట్టడం. తర్వాత ప్లేసు, మనం ఎక్కడైతే పోలింగ్ జరుగుతున్న ప్లేస్ రాయాలి. డేటు, ఏ రోజు డేట్ అయితే ఇక్కడ 13 జరుగుతుంది కాబట్టి మే 13 డేట్ వేసాను. రైట్ సైడ్ చూసినట్లయితే పిఓ సిగ్నేచరు ఖచ్చితంగా చేయాలన్నమాట. నెక్స్ట్ టైమ్ అట్ విచ్ పోల్ ఫైనలీ క్లోజ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ సచ్ సెక్టర్ ఎలక్టర్ క్యాస్ట్ రిజర్వ్ ఓటు. ఎన్ని గంటలకి క్లోజ్ అయిందో ఆ లాస్ట్ ఓటు ఎప్పుడు వేసారనేది అది అక్కడ మెన్షన్ చేయాలి. 6:15కి అయింది కాబట్టి ఆ టైం వేసాము. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ క్యాన్వాసింగ్ విత్ ఇన్ 100 మీటర్స్, ఇది కూడా నీళ్ళు. ఇది పేపర్ మళ్ళీ రిపీట్ అయింది. సో ఈ విధంగా ఈ మనం ఇక్కడ ఎలక్షన్లో ఉపయోగించేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఈ విధంగా ఫిల్ చేయాలి. సో వర్క్ తెలిసినప్పుడు మనం దేని కూడా భయపడలేదు. వర్క్ సరిగా తెలుసుకోకుండా ఉన్నప్పుడు మాత్రం మనకి భయాందోళన కలుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా
సో పీఓగా చేయాలి కాబట్టి మీరు వీటి గురించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించుకోవాలి. మేము కూడా ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ఎక్కువ చేసి మీకు అందిస్తాను. కాబట్టి నా వీడియోస్ అన్ని కూడా చూసి మీరు నాలెడ్జ్ని పెంచుకుంటారని, అదేవిధంగా విజయవంతంగా పోలింగ్ను ముగిస్తారని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ టు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.